హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బటిక్ ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియో వచ్చేసి నేనైతే డైలీ ఇదే విధంగా కటింగ్ అనేది చేస్తానండి. అంటే 2-3 బ్లౌజులు ఒక్కరిగే ఉన్నాయనుకోండి, ఈ విధంగా డబుల్ పెట్టేసి, అది కూడా ఒకే డిజైన్ ఉన్నాయనుకోండి, ఈ విధంగా పెట్టి కట్ చేసేస్తాను. డిఫరెంట్ ఒకటి అంటే ఒక్కరియే 2-3 బ్లౌజులు ఉంటాయి కదా, డిఫరెంట్ మోడల్స్ ఏమైనా ఉన్నా, అండ్ బోట్ నెక్కు వేరే కటింగ్ ఉంటుంది, అదేవిధంగా హై నెక్కు వేరే కటింగ్ ఉంటుంది, అదేవిధంగా మనకు ప్రిన్స్ కట్కి వేరే కటింగ్ ఉంటుంది. అలా డిఫరెంట్ ఏమైనా ఉంటే మాత్రం ఏ బ్లౌజ్ ఏ కటింగ్ ఉన్నాయి, ఏవి సేమ్ ఉన్నాయి అనేది పక్కకు పెట్టేసి అవి మాత్రమే డబుల్ పెట్టి కట్ చేసుకుంటాను. లేదు మాత్రం అంటే అన్ని డిఫరెంట్ మోడల్ ఉన్నాయి అనుకుంటే మాత్రం దానికే అండ్ ఒకేసారి కట్ చేసేస్తాను అన్నట్టు. అంటే వాళ్ళకి ఏమైనా అర్జెంట్ ఉంటేనేమో అర్జెంట్ బ్లౌజ్ చేసిస్తాను, లేదు అంటే మాత్రం అంటే ఏ బ్లౌజులు అయితే ఉన్నాయో ఆ బ్లౌజులు కంప్లీట్ చేసేస్తాను. అండ్ చాలాసార్లు అనుకుంటాను అన్నీ ఒకేసారి చేసి ఇచ్చేద్దామని చెప్పేసి, బట్ దాంట్లోనే ఇంకా వేరే వాళ్ళ అర్జెంట్ బ్లౌజులు వచ్చి పడడమో, లేదు అంటే ఇంకా అర్జెంట్ అంటే కొంతమందికి అవసరాలు ఉంటాయి కదా, అప్పటికప్పుడు ఏమన్నా ఫంక్షన్ వేరో అలా మనం ఏమన్నా వెళ్ళాలనుకుంటే శారీస్ కొనుక్కోవడం అలా ఉంటుంది కదా, దాన్ని బట్టి కూడా కొన్ని బ్లౌజులు అనేది డిజైన్ చేసి ఇచ్చేస్తాను అన్నట్టు. ఇవి హోల్డ్ చేసేసి అవి ఇచ్చేస్తాను. ఎందుకంటే ఒక్కరియా 2-3 బ్లౌజులు చేయాలి అంటే ఒక్కరియా అన్ని బ్లౌజులు చేసి ఇచ్చకంటే వాళ్ళకు అర్జెంట్ ఏమైనా ఉంటే ఆ బ్లౌజులు చేసి ఇవ్వడం, మిగతా బ్లౌజులు నేను 2-3 రోజులు చేసి ఇస్తాను అని చెప్పేస్తాను అన్నట్టు. అండ్ మీరైతే ఒకవేళ అన్ని అంటే ఒక 5-6 బ్లౌజులు ఒక్కరి ఉన్నాయనుకోండి, ఒకేసారి చేసేసేయండి. టైం ఉంటే ఒకేసారి చేసేసేయండి. మధ్యలో ఏమైనా అర్జెంట్ బ్లౌజులు వస్తే కూడా తీసేసేయండి. ఇప్పుడు వాళ్ళకు 2-3 బ్లౌజులు చేసి ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు ఆగుతారు. మిగతా బ్లౌజులు 2-3 రోజులు ఆగండి అని చెప్పేసి అంటే సరిపోతుంది అన్నట్టు. ఎందుకంటే అన్ని బ్లౌజులు ఒకేసారి కూడా వేసుకోలేరు కదా, అందుకని చెప్పేసి కొన్ని రోజులు ఆగండి అంటే 2-3 రోజులు ఆగండి. మధ్యలో మాకు అర్జెంట్ బ్లౌజులు వచ్చినాయి, అవి కంప్లీట్ చేసిస్తామంటే ఆగుతారు. నేనైతే అదే విధంగా చేస్తాను. అర్జెంట్ ఉన్నాయంటే చాలా బ్లౌజులు తీసుకుంటాను, బట్ నేనైతే రేట్ ఏమీ డిమాండ్ చేయనండి. నేను అర్జెంటుగా కుట్టిస్తున్నాను కదా, కొంచెం అమౌంట్ ఎక్కువ ఇవ్వండి అలా అయితే ఏమీ అడగను. అర్జెంట్ ఉంటే అర్జెంట్ చేసిస్తాను, బట్ వాళ్ళే అర్థం చేసుకొని ఇస్తే బాగుంటారు అని చెప్పేసి బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాను. కానీ యాక్చువల్లీ అలా ఎవ్వరు ఇవ్వరు, అండ్ మనమే తీసుకోవాలి. నాకు తెలిసిన మట్టుకైతే నేను చెప్తున్నానండి. నేను స్టిచ్చింగ్ చేసే చోట ఇంతకుముందు చూశాను, అర్జెంట్ బ్లౌజులు ఏమైనా ఉంటే మాత్రం 50 ఎక్కువ ఛార్జ్ చేసి తీసుకునే వాళ్ళు అన్నట్టు. బట్ అట్లా చేస్తే బెటరే మనం, కానీ కాకపోతే మనకు అంత ఏం డిమాండ్ చేద్దాంలే, మనకు రెగ్యులర్ కస్టమర్సే ఉంటారు కదా అన్నట్టు నేనైతే ఇదే విధంగా తీసుకుంటాను. అండ్ నేను ఎక్కువగా కటింగ్ చేయడం మార్నింగ్ టైం పెట్టుకుంటాను. అలా కటింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈవినింగ్ వరకన్నా మనం వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు. మనం అప్పటికప్పుడు కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలంటే ఒక బ్లౌజుకు 2 బ్లౌజులకు మళ్ళీ కూర్చోవడం లేవడం అదంతా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటాను నేను. మీరు ఒకవేళ ఒకేసారి పొద్దున్న టైంలో వీలుంటే మాత్రం 2-3 బ్లౌజులు ఒకేసారి మార్నింగ్ టైంలో బ్లౌజ్ అంటే కట్ చేసుకుని పెట్టుకుంటే మనకు ఈజీ అవుతుంది అన్నట్టు. ఈవినింగ్ టైం వరకు సరే ఏ పని ఉన్నా సరే చేసుకుంటే మనం వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఎక్కువగా బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఒక బ్లౌజు 2 బ్లౌజులు కుట్టుకుంటా అండ్ అలా ఏ విధంగా మనం అంటే అటు స్టిచ్చింగ్ చేసుకుంటా ఇటు వర్క్ చూసుకుంటా అలా అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి కటింగ్ ఒకేసారి 3-4 బ్లౌజ్ ఒక రోజుకు, లేదు అంటే వీలుంటే 2 రోజులకు సరిపోయేంత కట్ చేసేసేయండి. నేనైతే అదే విధంగా చేస్తాను. నేను ఒక్క రోజుకైతే సరిపోయేటట్టు 5-6 బ్లౌజులు కట్ చేసి పెట్టేస్తాను. ఒకసారి వీలు ఉంటే నిజంగా చెప్తున్నాను, అంటే ఎన్ని బ్లౌజులు కుడతారక్క మీరు అని చెప్పేసి చాలామంది అడుగున్నారు. నెక్స్ట్ ఆ వీడియో కూడా పెడతాను. అండ్ మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియో కనుక కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం ప్రతి వర్క్ ఏ వర్క్ చేసినా, నాకైతే నిజంగా చెప్తున్నాను, ఇంట్లో పని కంప్లీట్ అయినాక అండ్ మా వారు డ్యూటీకి వెళ్ళిపోయాక నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను అన్నట్టు. అప్పటి వరకు అయితే ఇటు అంటే ఈ రూమ్లకు కూడా రాను నేను. ఎందుకంటే నా ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు అయితే వంట చేసుకుంటే స్టిచ్చింగ్ అయితే చేస్తాను, కటింగ్ చేసుకుంటే వేరే పని ఏ చేయను నేను. ఫస్ట్ కటింగ్ మీద కూర్చున్నాం అనుకోండి, కంప్లీట్ అయ్యే వరకు అసలు లేవను అన్నట్టు. వేరే ఏ పని ఉన్నా సరే తర్వాత చూసుకుంటాను. కాకపోతే నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటూ వంట అయితే చేస్తాను. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ చేసుకోవచ్చు, కానీ మన కటింగ్ చేసుకుంటూ అయితే ఏ పని చేయలేము అన్నట్టు. అట్లా కూర్చుంటే మాత్రం అది కంప్లీట్ చేసేసుకోవాలి, లేదు అంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. అదేవిధంగా మనం ఇంట్రెస్ట్ పెట్టి కట్ చేయలేము. స్టిచ్చింగ్ అయితే చేసుకోగలం, కానీ ఇలా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇంతకుముందు కూడా నేను అలాగే చేసేదాన్ని, ఇప్పుడు కూడా అదే చేస్తాను. ఈవినింగ్ టైంలో కూడా అప్పుడప్పుడు వంట చేసుకుంటా అలా అంటే బ్లౌజులు స్టిచ్చింగ్ చేయడం చేస్తాను. అండ్ ఈవినింగ్ అయితే దాదాపుగా నేను చాలా తక్కువ, ఒకవేళ బాగా అర్జెంట్ ఉంటే మాత్రం ఈవినింగ్ పడుకునే ముందు అట్లా బ్లౌజులు ఏమైనా కట్ చేసుకొని మార్నింగే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఈ విధంగా అయితే ఉంటుంది అన్నట్టు. అదేవిధంగానండి నా అంటే వీడియోస్ ఏమైనా ఎడిటింగ్ చేసేది ఏమైనా ఉంటే మాత్రం ఫస్ట్ ఎడిటింగ్ చేసేసి ఆ తర్వాత కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అన్నట్టు. అది అప్లోడ్ అయ్యే వరకు నా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత స్టిచ్చింగ్ అనేది
అనేది స్టార్ట్ చేసుకుంటాను నేను. మీరైతే ఈ విధంగా అనేది కట్ చేయండి. ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకోండి, ఆ తర్వాత వర్క్ అనేది చూసుకోండి, ఈజీగా అవుతుంది. అదే విధంగా అండి మనం ఎక్కువ బ్లౌజులు కుట్టాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా అనేది ఫస్ట్ కటింగ్ మాత్రం అన్ని ఫాస్ట్గా కటింగ్ అన్ని కంప్లీట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసామంటే కంటిన్యూగా అవుతూనే అంటే ఒక్కసారి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసామంటే అది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది అన్నట్టు. అండ్ ఇలా చూస్తున్నారు కదా, ఎవరి బ్లౌజులు వాళ్ళకు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏమన్నా చెప్పారో అండ్ ఏమైనా డిజైన్ చెప్పారో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు గుర్తు ఉండకపోతే మాత్రం రాసి పెట్టుకోండి. ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజు. మనకు పంచ్ ఉంటుంది కదా, పిల్లలు ఇట్లా పేపర్ కొట్టి ఆ పంచుతోని నేనైతే చిన్నగా ఎక్కువ బ్లౌజులు ఏమన్నా ఉంటే పండగ టైంలో అలా గుర్తుండదు, టెన్షన్లో ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేస్తానంటే చిన్న చిన్న పేపర్ల పైన రాసేసి ఆ బ్లౌజ్కి నేను పంచ్ వేసేసి పెట్టేస్తాను అన్నట్టు. అలా మనకు అంటే కట్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. మనం పెద్దగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చెప్పారు అనే 1-2 సార్లు మన మైండ్ ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అన్నట్టు. ఈ విధంగా అయితే నేను గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాను. నార్మల్గా అయితే ఏమీ అవసరం లేదు, వాళ్ళు చెప్పింది గుర్తుంటుంది. ఇంకేమైనా ఆ పైన ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు మాత్రం తప్పకుండా వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాను అన్నట్టు. మీరు ఏమైనా మోడల్ చెప్పారా అని చెప్పేసి ఇక్కడైతే తెలిసిన అక్క వాళ్ళు వచ్చి ఉండే తనతో మాట్లాడుతూ అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. అదేవిధంగా మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది కదా చిన్న చిన్న చిట్కాలు అనేది. అండ్ మనం ఇంట్లో ఉండి కూడా మన పనులు మనం చేసుకోవచ్చు అండి. అండ్ హడాహుడి లేకుండా మాత్రం ఈజీగా ఈ పని అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే కటింగ్ అంటే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్ని బ్లౌజులు కుడతామో ఐడియా ఉంటుంది కదా దాదాపుగా ఎవరికైనా. ఆ బ్లౌజుల ప్రకారం మీరైతే ఒకేసారి కట్ చేసేసుకొని పెట్టేసుకోండి. అండ్ దీంట్లో అయితే నేను 2-3 బ్లౌజులు కట్ చేసిందే చూపించాను, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది అండ్ మీకు కూడా యాస్టక్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే 2-3 బ్లౌజులు కట్ చేసిందే చూపించాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ లైనింగ్ అయితే ఈ విధంగా పిండి నేను పొద్దున్నే అంటే దాదాపుగా నేను ఈవినింగ్ లైనింగ్ పిండి పెట్టేసుకుంటాను. పొద్దున్న ఇట్లా నాకు కంప్లీట్గా ఇక్కడ చూసారు కదా నేను ఇంతకుముందు ఎలా పెట్టుకున్నానో లైనింగ్, ఆ విధంగా పెట్టుకుంటే మనకు పెద్దగా ఐరన్ కూడా అవసరం ఉండదు అన్నట్టు. అండ్ ఏమైనా బాగా ముడతలు ఉంటేనే నేను ఐరన్ చేస్తాను. నార్మల్గా అయితే ఇంకా 2-3 బ్లౌజులు ఒకేసారి పెట్టి కట్ చేసామనుకోండి తప్పకుండా ఐరన్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు అంటే మనం 2-3 బ్లౌజులు ఒకేసారి కట్ చేసినప్పుడు ఒక లైనింగ్ పైన లైనింగ్ అలా పెట్టి కట్ చేస్తాం కదా, ఒకదానికొకటి నీట్గా మనకు అంటే ఇటు అటు జరగకుండా ఫిట్ అయి ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఐరన్ చేస్తాను. 1-2 బ్లౌజులు కట్ చేసామంటే దానికి అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను ఇంకో బ్లౌజ్ కూడా స్టార్ట్ చేసేసాను అన్నట్టు. ఇది వచ్చేసి చీరలో ఉన్న బ్లౌజే అండ్ నార్మల్ బ్లౌజ్ అన్నట్టు. ఈ విధంగా నేను కట్ చేసేస్తున్నాను. ఇంకా వర్క్ బ్లౌజులు ఏమన్నా ఉంటే కూడా ఈ విధంగానే కటింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాను నేను. రోజుకు ఈజీగా 10 బ్లౌజులు కూడా కుట్టచ్చండి. కుట్టరాదని ఏం కాదు, బట్ మనం పొద్దున లేస్తే ఆడ వెళ్ళి కూర్చోవాల్సిందే అంతే. 12 గంటల వరకు ఇంట్లో పని కాకపోతే ఎన్ని బ్లౌజులు అని కుడతాం చెప్పండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఉంటారు, అదేవిధంగా ఇంటిని మొత్తం చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ అన్ని వర్క్ చేసుకొని మన వర్క్ చేసుకోవాలి కదా. అండ్ అంటే పూర్తి స్టిచ్చింగ్ పైన ఉన్న వాళ్ళకైతే అవుతుంది, 10 బ్లౌజులైనా ఈజీగా చేయగలరు. ఎందుకంటే పొద్దున లేచి కూర్చుంటారు, మిగతా పనులు ఇంట్లో చేసేవారు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈజీగా చేసుకుంటారు. కానీ అన్ని పనులు చేసుకొని మరి స్టిచ్చింగ్ చేయాలి అంటే మాత్రం కొంచెం అంటే అన్ని బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేయడం కష్టం అన్నట్టు. ఎందుకంటే బాగా టైర్డ్ అయ్యి అంటే చేయొచ్చు, పొద్దున స్టార్ట్ చేస్తే నైట్ వరకు అన్ని పనులు చేసుకొని కూడా చేయొచ్చు. కానీ ఆ పనులు చేసి ఈ పనులు చేసి చాలా అలసిపోతారు అన్నట్టు. నేనైతే ఈ మధ్యలో నిజంగా చెప్పాలంటే నాకు రోజుకు 2 బ్లౌజులు అయినా చాలు, కానీ రిస్క్ ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే హెల్త్ కన్నా ఎక్కువ ఏది కాదు కదా. నేను హెల్తీగా ఉంటేనే నేను వర్క్ చేయగలను, నా ఇంటిని చూసుకోవాలి, అదేవిధంగా నా వర్క్ కూడా నేనే చేసుకోవాలి. కాబట్టి చెప్తున్నాను, నేను ఎంత అయితే నాకు ఓకే ప్రెషర్ పడకుండా ఎన్ని బ్లౌజులు చేయగలనో అన్ని బ్లౌజులు మాత్రమే చేస్తాను. అంతకంటే ఎక్కువ అంటే చెయ్యను అన్నట్టు. అంతకంటే ఎక్కువ ఏమైనా అర్జెంట్ ఉంటే కూడా కాదు, మరి ఈ టైం నాకు ఇస్తేనే చేసిస్తాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తాను. కొంతమంది అండి అర్జెంట్ కుట్టిస్తున్నాము అని కదా అని చెప్పేసి ప్రతిసారి అర్జెంట్ అనే చెప్తూ ఉంటారు. మనం ఒకసారి అర్జెంట్ అని కుట్టించినాం అనుకోండి, అండ్ ఇంకోసారి కూడా వాళ్ళు అర్జెంట్ మాకు ఉంది కుట్టిస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. బట్ వాళ్ళు కూడా అర్థం చేసి మనం అర్జెంట్ అంటే కుట్టించింది కదా టైం అంటే కుట్టించింది కదా మనం టైం ఇద్దామని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తారు అన్నట్టు. అండ్ ఎలా ఉంటుంది, మనం ఒకసారి అర్జెంట్ అంటే చేసినామంటే ఊకే చేసిస్తారు అనుకుంటారు ఏమో, మరి నాకైతే అర్థం కాదు. నేనైతే ఈ విధంగా అనేది కటింగ్ అనేది చేస్తానండి. అండ్ అంత అర్జెంట్ ఉంటే మాత్రం వాళ్ళ ఇష్టం అని చెప్పేస్తాను. ఎందుకంటే మన వర్క్ను కూడా మనం చూసుకోవాలి కదా. మనం అర్జెంట్ ఉన్న బ్లౌజులు మళ్ళీ వాళ్ళకు కూడా టైం ఇవ్వకపోతే ఇబ్బంది కదా. వీళ్ళు లాస్ట్కి వచ్చేసి మాకు అంటే అర్జెంట్ ఉంది బ్లౌజ్ అంటే వీళ్ళకి అందించలేక వాళ్ళకి అందించలేక మనం ఇబ్బంది పడతాము. అందుకని చెప్పేసి నాకు అవుతేనే అంటే తీసేసుకుంటాను, లేదు అని చెప్పేస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా వేరే చోట చూసుకుంటారు. లేదు మనమే చేస్తామని చెప్పేసి ఇది పట్టేసుకొని అది పట్టేసుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టి
పెట్టి మనం ఇబ్బంది పడడం కంటే అండ్ కాదు అంటే చెప్పేస్తే బెటర్ అని చెప్పేసి నేనైతే ఈ విధంగా చేస్తాను అన్నట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క వాటికి మనం బ్లౌజులు కూడా దానికి మనం బ్లౌజ్ కట్ చేసుకున్నాక కూడా మెజర్మెంట్ బ్లౌజ్తో పాటు వీటిని చుట్టి పక్కకు పెట్టేసేయాలి. అలానే మనకు గుర్తుండదు, మళ్ళీ అన్ని కట్ చేసేసి ఎక్కడికక్కడ పడేసినాం అనుకోండి, మళ్ళీ గుర్తుండక ఆ మెజర్మెంట్తో ఈ మెజర్మెంట్ బ్లౌజ్ అలా డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు. అది బ్లౌజులు మళ్ళీ ఇటట్ అయినాయి అనుకోండి, మళ్ళీ ఆ బ్లౌజ్ అంతా వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి చెప్తున్నాను. మీరు బ్లౌజ్ కంప్లీట్గా కటింగ్ అంతా అయిపోయినాక మీరు ఏదైతే అది బ్లౌజ్ ఉంటుందో ఆ బ్లౌజ్లో పెట్టేసి అంటే చుట్టేసి పక్కకు పెట్టేసేయండి. ఇంకా 2-3 బ్లౌజులు అన్నీ ఒక్కరి ఉన్నాయనుకోండి, అన్ని లైనింగ్ ఒకేసారి కట్ చేసుకోండి. కానీ మెయిన్ అంటే మనకు ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో అవి తర్వాత కట్ చేసేసుకోండి. మనం అయితే ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తామనుకోండి 2-3 కట్ చేసేసుకొని పెట్టుకోండి. అర్జెంట్ ఉన్నాయి, మిగతా అన్ని లైనింగ్ కట్ చేసుకున్నాం. మీరు అర్జెంట్ వాళ్ళకి ఏమైతే అంటే అర్జెంట్ ఉన్నాయి అవి అందించేసేయండి, మిగతా బ్లౌజులు తర్వాత కట్ చేసేసుకోండి. అలా అయితే ఇంకా ఈజీ అవుతుంది అన్నట్టు. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే అర్జెంట్ ఉన్న బ్లౌజ్ ఒకటి బ్లౌజ్నే కట్ చేసేసుకొని పెట్టుకుంటారు. అలా చేయక మీ దగ్గర ఇంకా వాళ్ళ బ్లౌజులు ఉంటే ఆ బ్లౌజులు కూడా కట్ చేసేసుకోండి. అదేవిధంగా అర్జెంట్ ఉన్న బ్లౌజ్ చేసేయండి, మిగతా అయితే మీకు అంటే టైం సేవ్ అవుతుంది అన్నట్టు. ఆ బ్లౌజ్తో పాటు కటింగ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి టైం అయితే సేవ్ అవుతుంది మీకు. ఇప్పుడు ఒక బ్లౌజ్ కట్ చేసినా అదే టైం అవుతుంది, 2 బ్లౌజులు కట్ చేసినా అదే టైం అవుతుంది. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఆ బ్లౌజ్తో పాటు మిగతా బ్లౌజ్ సేమ్ మోడల్ ఉంటే కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చీర నుంచి అయితే అంటే ప్లేన్ ఇచ్చిర్రు, అంటే లైట్గా లెనిన్ ఇట్లా మిక్స్డ్ సారీ ఉండే దానికైతే ఈ విధంగా ప్లేన్ ఇచ్చిర్రు. బ్లౌజ్ బాగా చిన్నగా వచ్చిందండి. కొన్నిసార్లు లైనింగ్ కూడా చాలా తక్కువగా తీస్తూ ఉంటారు. ఇంకా ½ మీటర్ అండ్ ½ మీటర్ నేను యాడ్ చేయాల్సి వస్తుంది దాంట్లో. అండ్ ఆ ½ మీటర్ కూడా మళ్ళీ షాప్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లైట్ కలర్, అంటే చీరలో కొంచెం అక్కడ లైన్స్గా వచ్చింది, కానీ బ్లౌజ్ అయితే ఇలా లైట్ కలర్ ఉంది. బట్ కొంచెం స్మాల్ సైజ్ అన్నట్టు బ్లౌజ్, అందుకని చెప్పేసి. అండ్ కొంచెం ఇక్కడ అతుకుపడ్డా పర్వాలేదు, కానీ 2 వైపుల చేతులు అయితే ఈ విధంగా తీసేద్దామని చెప్పేసి అనుకున్నారు. అది కూడా 2 వైపు సేమ్ మోడల్ బార్డర్ ఉంటే, ఒకవేళ ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువ ఉంటే ఈ విధంగా పెట్టి కట్ చేసేసేయండి, ఈజీ అవుతుంది. అంటే అతుకు ఎక్కువ పడదు, మనకు కూడా టైం వేస్ట్ కాదన్నట్టు. లేదు ఒక్కొక్కసారి అండి బ్లౌజ్ మనకు చిన్నగా అవుతుంది, మీరు అయితే 1 సైడ్ బార్డర్ నుంచే తీయాలి. డబుల్ బార్డర్ పెట్టి, అంటే 2 వైపుల బార్డర్ సేమ్ వచ్చినా కూడా పెట్టి తీయకండి, ఎందుకంటే క్లాత్ బాగా తక్కువ పడుతుంది. అండ్ చేతు కింద సంఖ కింద పోయేటట్టు ఏమైనా అతుకు పెట్టేయచ్చు, కానీ మళ్ళీ ఎక్కడైనా ఇక్కడ చూడండి నాకైతే కొంచెం క్లాత్ అయితే తక్కువ పడింది. బట్ పర్వాలేదులే, చిన్న బ్లౌజులు కదా అని చెప్పేసి అడ్జస్ట్ అవుతుంది, కానీ మిగతా బ్లౌజ్కి అయితే అడ్జస్ట్ కాదు. అదొకటి చూసుకోండి మీరు. అంటే కట్ చేసేటప్పుడు అంటే మనం కట్ చేసే బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ ఎటు ఉన్నాయి, అదేవిధంగా మనం కట్ చేసేది రైటా రాంగా అది కూడా చూసేసుకోవాలి. అలా కట్ చేసేసుకోవాలి. హడావుడిలో బట్టి మనం అవన్నీ గమనించకుండా కట్ చేసామనుకోండి మళ్ళీ డబుల్ పని అవుతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఈ విధంగా అయితే కటింగ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మీకైతే 3 బ్లౌజులు కట్ చేసింది చూపించాను, కానీ ఇక్కడైతే ఈ విధంగా అయితే బ్లౌజులు అనేది కట్ చేసేసుకున్నాను నేను. ఇంకో 2-3 బ్లౌజులు ఉన్నాయి, అవి కూడా తర్వాత కట్ చేస్తాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.